'పట్టుదల' 2 అవర్స్ 32 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ సినిమాని చూసిన తర్వాత నాకైతే టైట్‌గా ప్యాక్ చేసిన ఫస్ట్ హాఫ్ చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఒక్క కార్ ఫైట్ సీన్ అప్పుడు తప్ప ఫస్ట్ హాఫ్‌లో రేస్ చేసిన ఎక్స్‌పెక్టేషన్స్‌నైతే మీట్ చేయలేదనిపించిందండి. సెకండ్ హాఫ్‌లో ఇంట్రెస్ట్ పోయింది. థ్రిల్లర్ కాస్త సైడ్ ట్రాక్ పట్టింది. అందుకే ఓవరాల్‌గా చూస్తే ఒకసారి చూడొచ్చనిపించింది. క్యారెక్టర్స్ చాలా వీక్‌గా రాశారు. మెయిన్‌గా 'అర్జున్' గారు అండ్ 'రెజీనా' గారు ఇంకా వాళ్ళ గ్యాంగ్‌వి. అజిత్ గారు రొటీన్ కమర్షియల్ ఫిల్మ్ అనే జోన్ నుండి బయటకొచ్చి చేసిన సినిమా ఇది. పైగా ఎప్పుడో 1997లో వచ్చిన 'బ్రేక్ డౌన్' అనే హాలీవుడ్ ఫిల్మ్‌కి రీమేక్. ఆ సినిమా జస్ట్ 1 అవర్ 33 మినిట్స్‌నే. ఈ 'పట్టుదల' 2 అవర్స్ 32 మినిట్స్. గంట సేపు పెరిగిందంటే మరి ఏమేం చేసుంటారో, సెకండ్ హాఫ్‌లో ఏమేం యాడ్ చేసుంటారో మీరే అర్థం చేసుకోండి. నాకు తెలిసి బాగున్న ఫస్ట్ హాఫ్ ఒరిజినల్ వెర్షన్ అనుకుంటా. సెకండ్ హాఫ్ వీళ్ళు కొత్తగా రాసిందనుకుంటా. అందుకే తేడా కొట్టింది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్నర్. అజిత్ గారు లాంటి స్టార్ హీరోని పిచ్చి పిచ్చిగా జుట్టు పట్టుకున్నట్టు చూపించడం, చెంపల మీద ఎవరు పడితే వారు కొట్టినట్టు, ఈయన ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేసే ఎలిమెంట్స్ లైక్ ఎలివేషన్స్ అవి లేకపోవడం, మరి తమిళ్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. మన వరకు ఓకే. కాన్సెప్చువల్ ఫిల్మ్స్ చేస్తే యాక్సెప్ట్ చేస్తాం. మరి చూడాల్సింది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చంటే యెస్ చూడొచ్చు. ఒక 2 చోట్ల ఉన్న అడల్ట్ కంటెంట్‌ని కూడా ఇబ్బంది పెట్టని విధంగానే తీశారు. సో చూడొచ్చు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే భార్యాభర్తలైన అజిత్ అండ్ త్రిష గారు ఇద్దరు విడాకులు తీసుకుందాం అనుకుని త్రిషని తన పుట్టింట్లో డ్రాప్ చేయడానికి చివరగా రోడ్ ట్రిప్‌గా కార్‌లో వెళ్తారు. అప్పుడే వేరొక దేశమైన బాకులో కార్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఏం జరిగింది? హీరోయిన్‌కి ఏం జరిగింది? అప్పుడు హీరో ఏం చేశాడన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ఎంగేజింగ్ ఫస్ట్ హాఫ్. డిఫరెంట్ టైమ్ పీరియడ్స్‌లో జరిగేటట్టుగా లవ్ స్టోరీని నడిపి, ఆ తర్వాత ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్‌గా స్టోరీని అలా ఇంటర్వల్ వరకు ఫార్మ్ చేసుకొని థ్రిల్లింగ్ ఇంటర్వల్‌తో ఫస్ట్ హాఫ్ బావుంది. ఒక 2 ట్విస్టులతో. ఇక అజిత్ గారి వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. సినిమా అయిపోయిన తర్వాత కూడా పాపం ఈయన ఇంత కష్టపడ్డారా అనే ఫీల్ వచ్చింది నాకైతే. పర్ఫార్మెన్స్ అండ్ ఈయన చేసిన రియల్ స్టంట్స్ ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో ఆ కార్‌లో ముగ్గురితో ఫైట్ చేసే ఒక సరికొత్త ఫైట్ సీన్ చాలా బావుంది. 'బాకు అజర్‌బైజాన్' అంటూ ఓపెనింగ్ షాట్‌నే అజిత్ గారితో స్టార్ట్ అయింది. ఇక త్రిష గారు మోస్ట్‌లీ ఫస్ట్ హాఫ్‌లోనే కనిపిస్తారు. ఉన్నంత సేపు బానే యాక్ట్ చేశారు. సినిమాటోగ్రఫీ అయితే సూపర్బ్. ఆ ఫారెన్ కంట్రీని భలే చూపించారు. మ్యూజిక్ బై అనిరుద్ గారు ఈస్ యావరేజ్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ టైటిల్స్ దగ్గర వచ్చేది ఒకటే బావుంది. ఇంకా 'సవరిక' అనే ఫస్ట్ సాంగ్. మిగతా వర్క్ అంతా స్ట్రిక్ట్‌లీ యావరేజ్ అని అనిపించింది. మైనస్ పాయింట్స్. ఫస్ట్ హాఫ్‌ని ఈ రేంజ్‌లో చూసిన తర్వాత కూడా ఎవ్వరు సెకండ్ హాఫ్‌కి ఇలా ఉంటుందనుకోరు. ఆ ఒక్క కార్ ఫైట్ సీన్ తప్ప మిగతాదంతా మంచిగా రన్ చేసిన కాన్సెప్ట్‌ని వేస్ట్ చేశారనే ఫీల్స్. ఇక 'అర్జున్ అండ్ రెజీనా' గారు వాళ్ళకి అస్సలు సెట్ కాని రోల్స్‌లో వరస్ట్ రోల్స్ అని చెప్పొచ్చు. యాక్టింగ్ కూడా ఏం అనిపించలేదు. ఫోర్స్‌డ్ విలన్ రోల్స్ అనే చెప్పాలి. యాక్షన్ మోడ్‌లోకి ఎప్పుడు వస్తదని వెయిట్ చేసారో అలా ప్రతి దానికి హీరోని వీక్‌గానే చూపిస్తారు. ఎక్కడ కూడా హీరో వీళ్ళ సరదా కట్టించాడన్నట్టుగా ఉండవు. భార్యని వెతుకుతూ వెళ్తే అన్నీ కలిసొచ్చి నెగెటివ్ రోల్‌లో ముందుకొచ్చే ప్రతి ఒక్కరు ఎలిమినేట్ అవుతున్నట్టుగా ఉంటుంది. హీరోయిజం ప్రాపర్‌గా లేదు. ఈ స్టోరీకి అది అవసరం. ఫోన్స్ పనిచేయవని చెప్పే డైలాగ్స్ ఇలాంటివి మిస్ అవ్వకూడదు. ఒకానొక పాయింట్‌లో విలన్స్‌ని చూస్తే మీరు మనుషులా, జోంబీలా ఎలా బిహేవ్ చేస్తున్నారేంట్రా అనే ఫీల్స్ తెప్పించేవారు సైకో క్యారెక్టర్స్‌లో. అక్కడుండే ప్రతి ఒక్కరు కూడా. బుల్లెట్ మెటల్‌కి తగిలి సరిగ్గా రివర్స్‌లో తలకి తగిలి చనిపోయే సీన్ అయితే ఇదెక్కడ మాస్ లాజిక్కు. బోయన్ న్యూటన్ చూస్తే కాపీ కొట్టేస్తాడేమో అనిపించింది. సో ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే కాన్సెప్ట్ చాలా బావుంది. అండ్ చాలా ఇయర్స్ తర్వాత అజిత్ గారు లాంటి స్టార్ హీరో ఇలా ప్యూర్ కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చేయడం కూడా గ్రేట్‌నే. కానీ ఫస్ట్ హాఫ్‌ని ఇంత బాగా హ్యాండిల్ చేసి సెకండ్ హాఫ్‌ని ల్యాక్ ఆఫ్ థ్రిల్స్ అనేలా తీయడం నాకైతే పర్లేదు యావరేజ్ అని అనిపించింది. వెరీ గుడ్ ఫస్ట్ హాఫ్. డిసప్పాయింటింగ్ సెకండ్ హాఫ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.755. మీకు ఏమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.